ఆవుకి సేవ చేస్తే పోని రోగం లేదు, విశ్వాసంతో నమ్మకంగా చాలా కాలం చేస్తే ఆవు దాని ఫలితాన్ని అది ఇస్తుంది. కాబట్టి నేను అయ్యా ఎప్పుడూ పలానా గుడికి వెళ్ళేవాడిని, వాళ్ళ గుడికి వెళ్ళలేకపోయాను. గుడికి వెళ్ళలేకపోయావా? ఆవు దగ్గరికి వెళ్ళు. నేను అగ్నిహోత్రం చేయలేకపోయావా? ఆవు దగ్గరికి వెళ్ళు. అంటే భారతదేశంలో వైదిక ధర్మము నువ్వు ఏ పని చేయలేకపోయినా ఆ పనిని సాధించడానికి ఎక్కడికి వెళ్ళు? సురభి దగ్గరికి వెళ్ళు, ఆవు దగ్గరికి వెళ్ళు. నీకేం కోరిక ఉంటే అది ఆవు ఇస్తుంది. కొంతమందికి ఆవుకు చెప్పే అలవాటు ఉంటుంది. మీరు గమనించండి, ఆవు కనుక మనం వెళ్ళి ఒక 4 రోజులు మాట్లాడితే 5వ రోజు నుంచి, మొదటి రోజు నుంచి వినే ఆవులు కూడా ఉంటాయి, 5వ రోజు నుంచి మనం ఏం మాట్లాడుతున్నా చాలా శ్రద్ధగా చెవు ఇట్లా ముందరికి తెచ్చి వింటుంది. మీరు గమనించుకోండి. అంత శ్రద్ధగా మన ఇంట్లో మన పిల్లలు వింటారో వినరో, లేకపోతే మనకు సంబంధించిన మిగతా వాళ్ళు వింటారో వినరో, కానీ ఆవు వింటుంది. మీరు ఒక్క ఆవు దగ్గరికి వెళ్ళండి, దాంతో మాట్లాడుతూ ఉండండి, అన్నీ ఏదో అట్లా మాటలు చెప్తూ నిమురుతూ ఉండండి. 5వ రోజుకి ఆ ఆవు యొక్క ఆ చెవులు మొదటి 4 రోజుల కంటే విభిన్నంగా మీకు కనిపించడం ఆరంభమవుతాయి. ఎందుకంటే వింటోంది ఆ తల్లి, అన్నీ అర్థం చేసుకోగలుగుతుంది. అది ఆవు యొక్క ప్రత్యేకత. ఆవు నుంచి వచ్చేటువంటి శబ్దము ఓంకారాన్ని ఎలా ఉచ్చరిస్తే యోగ్యమో అలా ఉంటుంది. కాబట్టి శబ్ద దోషాలు ఆవు నుంచి పోతాయి. దృష్టి దోషాలు మనకి ఎక్కడికైనా బయటికి వెళ్తే కావాల్సినంత దిష్టి, కొద్దిగా దిష్టి ఇవాళ రేపు ప్రతివాడు ఎదుటివాడిని చూసి ఏడవడం, వాడు ఇంత స్థాయి, వాడు ఇంత డబ్బు సంపాదించేశాడు, వాడు అది చేశాడు ఇది చేశాడు, నువ్వేం చేసావో ఆలోచించుకో అనాల్సింది పోయి పక్కవాడు ఏం చేస్తున్నాడు అని వాడి మీద దృష్టి పెడతాడు. ఆ దృష్టి అనేటటువంటిది మన మీద ఏది ఉన్నా ఆ దోషమంతా కూడా ఆవుని ఒక్కసారి చూసి దాని చుట్టూ ప్రదక్షిణం చేసినంత మాత్రాన పోతుంది. ఎలాంటి దృష్టి దోషమైనా పోతుంది. కాబట్టి ఆవు నుంచి దృష్టి దోషం పోగొట్టుకోవాలన్నా, ఆవు నుంచి వాగ్దోషాలని పోగొట్టుకోవాలన్నా, ఆవు నుంచి మనస్సుకు సంబంధించినటువంటి మలాలు పోగొట్టుకోవాలన్నా చాలా తేలిక, అనాయాసంగా పోగొట్టేసుకోవచ్చు.